చాలామందికి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనం వెనక భాగం నుంచి మన హెయిర్ని ముందు ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తాం, హెయిర్ లేని ఏరియాకి. సో దానివల్ల యాసెచ్కి మన హెయిర్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ యాసెచ్ ఉంటాయి. బట్ చాలామందికి అపోహ ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లాస్ ఆఫ్ లిబిడో కానీ ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఇంతగా అపోహగా తీసుకుంటారు. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు వచ్చే న్యూ టెక్నిక్స్ వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ సేఫ్ ప్రొసీజర్ అండి. అండ్ మినిమల్గా కట్ ఉంటుంది, ఇంతకుముందులాగా పెద్ద కట్ చేసేది ఏం లేదు. సో స్టిచెస్ కానీ ఏమి ఉండవు. అండ్ 3 daysలో హీల్ అయిపోతుంది. బై 2 weeks బ్యాక్ టు నార్మల్ సిచ్యుయేషన్కి అయిపోతారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్ సే ఇస్ సేఫ్ ప్రొసీజర్. ఎనీ ప్రొసీజర్కి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఎనీ చిన్న ఇంజెక్షన్ తీసుకున్నా కూడా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. అలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కొన్ని చిన్న రొటీన్గా చూసే కాంప్లికేషన్స్ ఈవెన్ అవి కూడా చాలా అరుదు. ఎందుకంటే ఇప్పుడు మనం తల భాగంలో ఆపరేషన్ చేసాం, ఎక్కువ బెండ్ చేసాం అనుకోండి, క్లయింట్స్ లైక్ ల్యాప్టాప్ వర్క్ చేయడం కానీ లైక్ మొబైల్ చూడడం, దీనివల్ల కొంచెం కళ్ళ చుట్టూ వాప్ రావచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక హీలింగ్ ఫేస్లో కొందరికి దురద అనేది సహజం. అది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొందరికి ఏమవుతుంది, పింపుల్స్లా రావడం, ఎక్కడైతే మనం హెయిర్ తీసామో కొంచెం ట్రాన్సాక్ట్ అయిన ఏరియాలో మళ్ళీ బయటకి పెరుగుతున్నప్పుడు కొంచెం పింపుల్స్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఎక్కడైతే ఇంప్లాంట్ చేసామో అక్కడ కూడా వీళ్ళు అక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదర్వైజ్ అయితే చాలా సేఫ్ ప్రొసీజర్ ఇన్ అ స్కిల్డ్ సర్జన్.